మరి ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చున్నాం. ఈ దినం పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి దినముగా మనం తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ దినమున మనం ప్రతి దగ్గర కూడా మదర్స్ డే జరుపుకుంటున్నారు. ఈ దినమున మే నెల 2వ ఆదివార దినమున మదర్స్ డేని మరి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. మరి మదర్స్ డే నాడు మనం చెప్పుకోబోతున్న అంశం ఏంటంటే, అసలు ఈ లోకంలో మదర్ ఎలా ఉండాలి, అసలు మదర్ అంటే ఏంటి, దీనిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోగలగాలి. అసలు మొదటగా మదర్లీ అంటే ఏంటి? కైండ్ క్యారెక్టరిస్టిక్. ద మదర్ అంటే దయగలిగిన తల్లి అని అర్థం. దయగలిగినటువంటి ఎవరైనా ఉన్నారంటే తల్లి ఒక్కటే ఈ లోకంలో. అంతేకాకుండా ఆ తల్లిని పుట్టించిన ఆ దేవుడు కూడా దయగలిగిన వాడు. దీన్ని మనం మర్చిపోతున్నాం. అంతే కదంట. మదర్ అంటే ఒక మిరాకిల్. అంతేకాదు ఒక ఆరిజిన్. అంతేకాదు మరి ఒక టీచర్. అంతేకాదు ఒక హ్యాపీ. అంతేకాదు మరి ఒక ఎనర్జీ. అంతేకాకుండా మరి ఒక రైజ్. చూడండి, మదర్ అంటే అద్భుతమైన ఆరంభముతో బోధకరాలుగా సంతోషంగా శక్తినిచ్చి నిర్మించినది తల్లి. అంతేకాదంట, మనం హ్యాపీ అని చెప్పుకున్నాం. చూడండి, మరి అక్కడ ఉన్నది హ్యాండ్ మేడ్ అంట. ఆమె ఒక పని కత్తి అంట. ఆమె ఒక పని కత్తెలాగా కూడా నీకు పని చేస్తూ ఉంది. మరి చూడండి, ఒక మిరాకిల్, అద్భుతమైన ఆరిజిన్ ఆరంభముతో, టీచర్ బోధకరాలుగా, హ్యాండ్ మేడ్ పని కత్తెవలే. ఇంకొక మాటలో చెప్పాలంటే హ్యాపీ, జాయ్ఫుల్ సంతోషంగా, ఎనర్జీ శక్తినిచ్చే, రైజ్. మరి రైజ్ని లిఫ్ట్ కూడా అనుకోవచ్చు. అంటే నీకు పైకి లేవనెత్తగలిగినది, నిర్మించగలిగినది. మరి అలాంటి స్త్రీని మనము ఈ లోకంలో చూస్తున్నాం. మరి అంతేకాదంట, ఇంకొక భాషలో కూడా, దీనిలో తెలుగు ఇంగ్లీష్లోనే అంటారు, ఒక మోటివేటర్ అని, ఒక ఆర్గనైజర్ అని, ఒక టీచర్ అని, ఒక దయగలిగిన స్త్రీ అని, ఒక బోధకరాలని, మరి మర్చిపోనేది గుర్తు పెట్టుకుని ఒక రిమెంబర్ అని. మరి ఎలా ఉన్నాం మనం? మరి ఆ తల్లి యొక్క గుణగణములను ఏ దినమైనా సరే మనం కొనియాడగలిగేవారుగా ఈ లోకంలో ఉన్నామా? ఏ దినమైనా సరే ఆ తల్లిని మనము మర్చిపోతున్నామే తప్ప ఆ తల్లి యొక్క గుణగణములను జ్ఞాపకం చేసుకొని ఆ తల్లిని ఏ విధంగా ప్రేమించాలో కూడా తెలుసుకోలేని స్థితిలో మా సర్వ మానవ లోకము మరి దిగజారిపోయిందనే దానికి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతే కదంట, పరిశుద్ధ గ్రంథంలో తల్లి యొక్క పాత్రకు వన్నె తెచ్చే తల్లులు ఉన్నారు. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో తల్లి పాత్రకు వన్నె తెచ్చేటటువంటి గుణగణములు కలిగినటువంటి స్త్రీలు, మరి తల్లులను మనం చూద్దాము. సారా, వైఫ్ ఆఫ్ అబ్రహాం. మరి చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 16వ లేఖనాన్ని మనం చూసినట్లయితే చూడండి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసదును, నేను ఆమెను ఆశీర్వదించదును, ఆమె జనములకు తల్లి అయ్యుండును అన్నాడు. జనము రాజులు ఆమె వలన కలుగుదురు అని అబ్రహాముకు దేవుడు చెప్పాను. చూడండి, జనములకు తల్లే ఈ దినమున సారాగా గుర్తింపు తెచ్చుకున్నది. సారా యొక్క గుణగణములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 90 సంవత్సరములు కలిగినటువంటి సారా యొక్క గర్భమున
ఇస్సాకు జన్మించి ఆ ఇస్సాకును పెంచి పెద్ద చేసి 40 సంవత్సరముల వరకు ఆ బిడ్డను తన రెక్కల నీడలో భద్రపరుచుకున్నటువంటి తల్లిని చూస్తున్నాం. అంతేకాదు ఆ తల్లిని మరియు ఆ తండ్రిని మరియు ఆ బిడ్డను కాపాడినటువంటి దేవుణ్ణి కూడా మనం చూస్తున్నాం అట్టి ఆయుష్కాలం నుంచి. మరి చూడండి, వృద్ధాప్యంలో కడు వృద్ధాప్యంలో 90 సంవత్సరములకు ఒక స్త్రీ ఒక బిడ్డను కని పాలిచ్చి పెంచడం అంటే ఎంత కష్టతరమైనటువంటి జీవితమో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆయనను ఏనాడు కూడా మరి విసుగు చెందలేదు. ఒక దయగలిగినటువంటి తల్లిగా ఆ బిడ్డను పెంచి పాలిచ్చి పెద్ద చేయగలిగినటువంటి స్త్రీని మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంతేకాదంట, చూడండి, రెబ్కా వైఫ్ ఆఫ్ ఇస్సాకు, చూడండి ఆదికాండము 25వ అధ్యాయంలో 22వ లేఖనం ఒకసారి చూసినట్లయితే, ఆదికాండము 25వ అధ్యాయం, ఆమె గర్భములో శిశువులు ఒకడితో ఒకడు పెనుగులాడు గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లని, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపాదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవాడుకు దాసుడగును అనేను. చూడండి, రెబ్కా మరి ఇస్సాకును చూడకపోయినా ఇస్సాకును భర్తగా పొందుకోవాలని ఒక దైవ సంకల్పము చేత మరి ఇస్సాకును వివాహమాడి ఇస్సాకు ద్వారా మరి గర్భమును ధరించినటువంటి మరి ఆ స్త్రీ రెబ్కాను మనం చూస్తున్నాం. రెబ్కా యొక్క గర్భములో కవల పిల్లలు ఉన్నారు. వీరు గర్భములో పెనుగులాడుకుంటున్నారు. ఈ పెనుగులాడ ఎలా ఉంటుందంటే తల్లి యొక్క మానసిక స్థితిని ఒకసారి మనం పరిశీలించుకోవచ్చు. తల్లి యొక్క వేదనను ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. ఆ తల్లి పడినటువంటి బాధను ఈ దినము రెబ్కా తెలియజేస్తుంది. అయ్యా, నేను ఈ బాధను భరించలేకపోతూ ఉన్నాను, నాకు మార్గము చూపు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అంటాడు, అమ్మా, నీ యొక్క కడుపులో 2 జనములు కలవు, 2 జనములు కలవు. మరి ఒక జనము కంటే అధికమైనటువంటి బలిష్టమైనదిగా ఉంటుంది అని దేవుడు చెప్తారు. మరి బలిష్టమైనటువంటి ఆ యొక్క జనము మరి ఈ లోకములోకి రాబోచుండగా మరి నీవు బాధపడవలసిన అవసరం లేదు అని దేవుడు సెలవిస్తారు. మరి అట్టి బాధను అణగదొక్కుకొని అణుచుకొని తన శారీరక శ్రమతో పాటుగా మానసిక వేదన చెంది మానసిక వేదనతో పాటుగా దేవునికి మొరపెట్టుకొని దేవుని చేత వాగ్దానము తీసుకొని ఆమె 2 బిడ్డలకు తల్లి అయి ఏక కాన్పులో 2 పిల్లలను మగ పిల్లలను కనడం మనం చూస్తున్నామన్న. ఇక్కడ ఏశావును చూస్తున్నాం, మరి యాకోబును కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చూడండి, దేవుడు చెప్పినటువంటి వాగ్దానము ఎప్పుడు కూడా నెరవేరుతుందనేది ఇక్కడ స్పష్టంగా తెలుసుకోగలం. చూడండి, మొదట వాడు 2వ వాడికి దాసుడవుతాడు అన్నాడు. 2వ వాడికి దాసుడవుతాడు అంటే మరి ఆ స్త్రీ యొక్క మానసిక స్థితిని కూడా మనం గమనించవచ్చు. మరి పెద్దవాడు 2వ వాడికి దాసుడు అవడం ఏంటనేది ఎంత వేదన చెంది ఉండాలి ఆ స్త్రీ. కానీ ఏనాడు కూడా బాధపడిన స్త్రీ కాదు. రెబ్కా యొక్క గుణగణములతో పాటుగా తన బిడ్డలను పెంచడం వలన తల్లి యొక్క తీరు తెన్నులు ఏ రీతిగా ఉన్నాయి అనేదాన్ని మనం అక్కడ గమనించగలం. చూడండి, 2వ వాడికి దాసుడు అవుతాడని దేవుని యొక్క వాగ్దానం మేరకు ఆ 2వ వాడిని కాపాడడానికి ఆ తల్లి పడినటువంటి పాటలు కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో చూసాం. ఆ 2వ వాడికి
దేవుని యొక్క ఆశీర్వాదములు ఇస్సాకు ద్వారా అందించడం జరిగింది. ఇస్సాకు మరి యాకోబు గారికి ఆశీర్వాదములు ఇవ్వగలిగిన ఆనాడు మరి ఆ బిడ్డను కాపాడడం కోసం నువ్వు పారిపోమని చెప్పగలిగినటువంటి స్త్రీని కూడా ఆ దినం చూశాం. ఒక బిడ్డను కాపాడుకోవడం కోసం తను చెందినటువంటి వేదనను ఒక్కసారి చూచుండొచ్చు. మనం ఏ రీతిగా మనం చూడగలుగుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఆ బిడ్డను యాకోబును కాపాడుకోవడానికి తను పడినటువంటి పాటలను మనం చూడగలిగినట్లయితే దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చడం కోసం తను పడిన పాటలన్నీ కూడా మనం చూడగలుగుతున్నామంటే ఒక్కసారి ఆలోచించాలి. తల్లి యొక్క పాత్ర ఏ రీతిగా ఉండాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి తల్లి కూడా వినవలసిన ఈ యొక్క వర్తమానం. మనం ఆ రీతిగా మనం ఉన్నామా? ఈ లోకంలో మనం వేదన చెందుతున్నామా? ఏ దినమైనా సరే 20 కవల పిల్లలు మన గర్భంలో ఉన్నారని తెలిసిన మరుక్షణం 2 బిడ్డలను బ్రతికించుకోవడానికి ఏ హాస్పిటల్కి పోయి కడుపు నెలలో పోయించుకుంటున్నాం. కానీ మన యొక్క ప్రార్థనలో కరెక్ట్గా ఉంటే, మనం దేవునిలో ఒక నిబద్ధత కలిగి జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా ఇలాంటివి అవసరం లేదు కదా. కత్తి పోట్లు అవసరం లేదు, కత్తితో కోయించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే నీకు సుఖ ప్రసవమును దయచేయగలరు. మరి ఆ రీతిగా ఉన్నామా? బిడ్డల విషయంలో ఏ రీతిగా ఉన్నటువంటి తల్లులను ఈ రీతిగా మనం చూస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదు లేయా మరియు రాహేలు వైఫ్ ఆఫ్ యాకోబును కూడా మనం చూస్తాం. ఇక్కడ యాకోబును కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 18వ లేఖనం. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనిను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. చూడండి, దేవుని యొక్క వాగ్దానం ఎక్కడా కూడా తప్పు కాదు. దేవుని యొక్క మార్గములో మనం నడిచినట్లయితే, దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క శాసనములను, కట్టడములను మనం మరి ఖచ్చితంగా పాటించినట్లయితే మరి ఏనాడు కూడా ఆయన వాగ్దానము తప్పు కాదు. మరి చూడండి, ఇక్కడ రాహేలు గారు ప్రసవ దినములు ముగిశాయి, ప్రసవింపబోతున్నారు. మరి గర్భముతో ఆ యొక్క కాన్పు నొప్పులతోనూ తల్లడిల్లిపోతున్నటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. ఇక్కడ రాహేలు తల్లడిల్లిపోతుండగా మరి అక్కడ మంత్రసాని చెప్తుంది, ఈ బిడ్డ కూడా నీకు మగ బిడ్డే నాయన అన్నప్పుడు ఆమె ఎంత సంతోషపడిందో ఒక్కసారి మనం చూడగలం. ఎంత ఆనందముతో మరి నేను రెండవ బిడ్డకు మరలా గర్భమును అంటే ప్రసవించబోతున్నా, ఒక రెండవ బిడ్డను నేను ప్రసవించబోతున్నానా అని ఆమె ఎంతగా సంతోషపడి ఉండాలి. ఆ సంతోషంలో కూడా ఎంత బాధను అనుభవించిందో మనం చూస్తున్నాం. యేసేపు తర్వాత మరి బెన్యామీనును ప్రసవించినటువంటి తల్లిని మనం చూసాం. ఇక్కడ మరి ఆ బెన్యామీను రెండవ బిడ్డకు నేను తల్లినవుతున్నానన్నప్పుడు ఆ తల్లి యొక్క సంతోషము ఎంత మిక్కుటమైన సంతోషములో తన బాధనే మర్చిపోయింది. ప్రసవించిన మరుక్షణం, ఆ బిడ్డను చూసిన మరుక్షణం మరి సంతోషంతో తన ప్రాణములు అర్పించేసింది. మరి ఇలాంటి స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో మనకు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. చూడండి, అంతేకాదంట, ఒక సిప్పోరాను చూస్తాం. ఇక్కడ ఒక సిప్పోరా వైఫ్ ఆఫ్ మోషే. చూడండి, నాడు ఐగుప్తు దేశంలో నుండి మరి మోషే ఇజ్రాయేలు జనులను కనాను దేశంలోకి నడిపించుండగా మరి సిప్పోరాను వివాహం చేసుకొని మరి ఒక బిడ్డకు తల్లి అయినటువంటి ఆ యొక్క సిప్పోరాను తండ్రి దగ్గరని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం, ఆనతి ప్రకారం ఇజ్రాయేలీల జనులను పాలు తేనెలు ప్రవహించు కనాను దేశములకు నడిపించడానికి తను చేస్తున్నటువంటి, దేవుడు నడిపిస్తున్నటువంటి క్రియలను
దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి యోసేపును మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ సిప్పోరు యొక్క ప్రత్యేకతను మనం గమనించాలి. చూద్దాము. నిర్గమకాండము 4వ అధ్యాయము 25, 26 లేఖనాలు మనం చదువుకుందాం. సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద దానిని పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతవని అనిను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతవనిను. చూడండి, మోషే మరి తన బిడ్డలకు సున్నతి చేయడం మర్చిపోయాడు. అయితే దేవుని యొక్క కోపానికి మరి బలైపోతున్నటువంటి సమయంలో మోషేని దేవుడు మొత్తబోతున్నటువంటి సమయము మరి సిప్పోరా తెలుసుకొని, ఈమె ఒక అన్య స్త్రీ అయినా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా తన కుమారునికి సున్నతి చేయడానికి ఒక రాయి తీసుకొని తనకు సున్నతి చేసి దానిని ఆ యొక్క వ్యర్థమైన పదార్థమును భర్త యొక్క పాదాల దగ్గర పడేసింది. పడేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత తగ్గిపోయింది. అప్పుడు మోషేను ప్రభువైన క్రీస్తు యేసు మోషేకు మరలా జీవితాన్ని ప్రసాదించడం జరిగింది. మరి చూడండి, దేవుడు మొత్తబోతున్నాడని తెలుసుకున్న మరో క్షణమున ఒక తల్లి చేసినటువంటి క్రియ, తన బిడ్డ పక్షముగా తను చేసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం ఏ తల్లి చేయలేదు. తన చేతులతోని సున్నతి చేయగలిగింది తన బిడ్డ కంటే ఎంత సాహసోపేతమైనటువంటి క్రియను మరి ఇక్కడ సిప్పోరా ఆచరించడంతో మనం గమనించగలం. అట్టి సాహసోపేతమైనటువంటి తల్లి పాత్రలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఏదన్నా మరి లోకంలో ఉన్నాయా అంటే ఎందుకినా ఏదైనా మనకు కనబడడం లేదు. తన బిడ్డలను మరి వ్యర్థమైన ప్రవర్తనలకు నడిపిస్తుంటూ తన బిడ్డల యొక్క విషయం పట్టించుకోకుంటున్నటువంటి స్త్రీలను కూడా మనం చూస్తున్నాం. వారికి కావలసిన ధనమును ఇస్తున్నాం, ఐశ్వర్యం ఇస్తున్నాం, వారికి కావలసినటువంటి మరి ఇతర మరి సౌందర్యవంతమైనటువంటి వస్తువులన్నిటిని కొనిస్తున్నాం. కానీ బిడ్డ యొక్క ప్రవర్తన ఎలా ఉందో గమనించలేకపోతున్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన తల్లులారా, ఒక్కసారి గమనించగలిగినట్లయితే దేవుని యొక్క నీడలో బ్రతికినటువంటి స్త్రీలను, వారి యొక్క ప్రవర్తనను మనం ఈ దినమున గుర్తించగలిగినట్లయితే మనము కూడా నిజముగా ఆ మదర్లీ లాగే ఉంటాం. అంటే దయగలిగినటువంటి తల్లిగానే మనం జీవిస్తాం. అంతేకాకుండా చివరి వరకు కూడా ఆ బిడ్డ నీవు ఆ బిడ్డను గుర్తించగలిగినటువంటి శక్తి నీకుంటుంది. ఆ యొక్క ఆప్యాయతలు మనలో ఉంటాయని దేవుడు ఈ దినమున తెలియజేస్తున్నాడు. అంతేకాదంట, చూడండి, మనం హన్నాను ఒకసారి చూద్దాం. హన్నా వైఫ్ ఆఫ్ ఎల్కానా చూడండి, 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ లేఖనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసినటువంటి మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, హన్నాను చూస్తున్నాం. ఒక తల్లి కాబోతున్నటువంటి హన్నాను, మరి తల్లి అయినటువంటి పెనిన్న ఎన్ని కష్టాలు పెట్టిందో, ఎన్ని బాధలు అనుభవించిందో, మరి
పరిశుద్ధ గ్రంథంలో చెప్పకనే మనం తెలియజేసుకుంటున్నాం. కాదంట లోకము కూడా ఆమెను అనేక విధములుగా గొడ్రాలు అన్నది. కానీ దేవునికి శిలోహులో మందిరంలో, దేవుని మందిరంలో ఆమె మోకాళ్ళేసి ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థనతో నేను తల్లిని కావాలి, నేను ఒక బిడ్డకు తల్లిని కావాలి, ఆ బిడ్డ పక్షంగా నేను ఆప్యాయతను పంచాలి అనే కోరిక ఆ తల్లిలో ఎంతగా ప్రబలిందో మనము ఒక్కసారి ఆలోచించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, హన్న దేవునికి మొక్కగా మరి సమూయేలును దయచేశాడు. ఆ యొక్క సమూయేలును పాలు ఇడుచు వరకు కూడా శీలోహు మందిరంలోనికి నేను వెళ్ళను అని ఎల్కానాతో చెప్పడం జరిగింది. వాళ్ళు వేటాట కూడా ఆ యొక్క పస్కా పండుగలకు మరి శీలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరమునకు వెళ్ళేవారు కుటుంబముల సమేతంగా. మరి అన్నాను ఎన్నిసార్లు ఎల్కానా పిలిచినా వెళ్ళలేదు. నా బిడ్డ పాలు విడిచిన తర్వాత నేను నా బిడ్డను తీసుకొని శిలోహులో ఉన్న దేవుని మందిరములోనికి వస్తానని మాట ఇవ్వడం. మాట ఇచ్చినటువంటి స్త్రీ మాట ప్రకారంగానే తన బిడ్డను దేవుని మందిరములో విడిచి మరి ఏలీ దగ్గర ఇడిచివేసి మరి తను వేదన చెందుతూ బాధపడుతూ తను చేసుకున్న మొక్కుబడికి, తను చేసుకున్న ప్రమాణమునకు కట్టుబడినటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క ప్రమాణమునకు ఈ స్త్రీ కట్టుబడము, ఈ స్త్రీ దేవునితో చేసుకున్న ప్రమాణమునకు కట్టుబడి మరి హన్నా కట్టుబడినటువంటి ఆ ప్రమాణమునకు దేవునికి పట్టుబడినటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. దేవునిలో పట్టుబడి మరి ఆ యొక్క బిడ్డను సమూయేలును శీలోహులో మందిరములోనే విడిచి ఏలీ దగ్గర విడిచి వెళ్ళడం మనం చూస్తున్నాం. మరి ఎంత వేదన చెందినటువంటి స్త్రీ, ఎంతో బాధను అనిపిస్తూ లేక పుట్టినటువంటి బిడ్డ, లేక పుట్టినటువంటి ఆ యొక్క సమూయేలును ఆ దేవుని మందిరములో విడిచి వెళ్ళడం అంటే మనం చూస్తున్నాం. మన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన తల్లులారా, మనము దేవుని మందిరానికే బిడ్డలు నడిపించుకోలేకపోతున్నామే. మన ప్రవర్తన ఏంటి? దేవుని మందిరములో నీవును నీ కుటుంబము బిడ్డలతో పాటుగా స్త్రీ కనబడుతుందని, ఒక తల్లి కనబడతాదని దేవుడు ఆశపడుతుంటాడు. కానీ బిడ్డలు రారు, తల్లి మాత్రం వస్తుంది. మరి ఎక్కడ నీ బిడ్డలను దేవునిలో పెంచగలుగుతున్నావు? ఎప్పుడు నువ్వు దేవునిలో పెంచగలుగుతున్నావు? ప్రియమైన విశ్వాసి, ఒక్కసారి ఆలోచించండి. మనం ఎలా ఉన్నాం ఈ లోకంలో? తల్లి పాత్రకు తగినట్లుగా ఉన్నామా? తల్లి పాత్రలో మనం ఒదిగిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లి పాత్రలో నువ్వు ఒదిగినట్లయితే దేవునిలో నువ్వు ఒదిగి ఉన్నట్లే కదా. దేవునిలో నువ్వు తగ్గించుకొని దేవునికి పట్టుబడి దేవునికి కట్టబడి దేవునిలో ఒదిగి ఉన్నట్లే కదా. మరి అలా ఉన్నామా? ఆలోచించండి. ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదంట, దావీదు గారికి ఒక అక్క ఉంది. దావీదు మహారాజు గారికి ఒక అక్క ఉంది. ఆమె పేరు సెరూయ. అసలు ఈ పాత్రను మనం గాన ఒక్కసారి గుర్తించినట్లయితే ఈ పాత్రలో ఉన్నటువంటి బలమైనటువంటి దేవుని యొక్క వాగ్దానము, బలమైనటువంటి దేవునిలో తన బిడ్డలను పెంచినటువంటి స్థితిని మనము చూస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ సెరూయ తన యొక్క తల్లి మరి దేవుని కొరకే తన బిడ్డలను విడిచిపెట్టినటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. ముగ్గురు బిడ్డలను సెరూయ భర్తను కాదని, తన తల్లి స్థానము దేవునిలో స్థిరముగా ఉండాలని, తన బిడ్డలు దేవుని కొరకే బ్రతకాలని, దేవుని సేవలో మరి ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడినటువంటి దావీదుకు రక్షణ కవచములాగా ముగ్గురు బిడ్డలను పెంచాలని ఆలోచన కలిగినటువంటి ఒక స్త్రీని మనం చూడగలుగుతున్నామంటే ఇది పరిశుద్ధ గ్రంథంలో సాధ్యం, బయట ఎక్కడా సాధ్యం కాదు. మరి లోకంలో ఎక్కడా సాధ్యం కాని పని.
కానీ పరిశుద్ధ గ్రంథంలో ఈ స్త్రీ సిరియా, 3 పిల్లలు, యోవాబు, అభిషేక్, ఆషాహేల్, ముగ్గురు వారి వారి విద్యల్లో అతి నైపుణ్యం కలిగినటువంటి బిడ్డలను కన్నది. కానీ తల్లి మాట ఎక్కడా జవదాటలేదు. భర్తను విడిచేసింది దేవుని కొరకు, బిడ్డలను దేవుని కొరకే పెంచింది. దేవుని ఆత్మతో నింపబడిన దావీదు మహారాజుకు 3 దిక్కుల వారిని ఆ యొక్క తమ్ముడిని కాపాడడం, ఆ తమ్ముళ్ళలో ఉన్నటువంటి దైవ శక్తిని కాపాడుకోవడానికి, దేవుని ఆత్మను కాపాడడానికి తను పడినటువంటి యొక్క కష్టాన్ని, తను నష్టపోతున్న తన కష్టంలో దేవుని యొక్క ఆనందాన్ని చూడగలిగినటువంటి స్థితిని మనం చూస్తున్నామంటే ఎంత సాహసోపతమైన నిర్ణయం ఒకసారి ఆలోచించాలి. ఈ దినం దేవుని కొరకు పెంచే బిడ్డలు, దేవుని కొరకు పెంచగలిగినటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? తమ బిడ్డలను దేవుని కొరకు పెంచగలిగినటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించాలి. మన పాత్ర ఈ లోకములో మనం పాత్రదారులమే. అసలు సూత్రధారి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం పాత్రలమే, మనం కనబడుతున్నటువంటి రూపాలమే. ఈ విషయం ఎవరూ గమనించలేకపోతున్నాం. మనం కనబడుతున్నటువంటి రూపాలమే. ఆ రూపంలో ఉన్నట్టు ఒక పేరు మాత్రమే నీది, కానీ రూపము దేవునిది, అందులో ఉన్న ఆత్మ కూడా దేవునిది. దీన్ని గమనించగలిగితే ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రవర్తనలో మార్పు చెందగలమని దేవుడు తెలియజేస్తున్నారు. అంతేకాదంట, క్రొత్త నిబంధనలకు వచ్చేస్తున్నాం మనం. చూడండి, క్రొత్త నిబంధనలో వృద్ధాప్యంలో యోహాను కన్నది ఎలిజబెత్. చూడండి, ఈ దినమున మనం ఎలిజబెత్ రాణిని పెట్టుకుంటుంటాం, ఏదేదో రాణులు పెట్టుకుంటున్నాం. రాణికున్న ఉండవలసిన గుణగణములు కూడా మనకు ఉండవు. మరి చూడండి, ఎలిజబెత్ గారు కడు వృద్ధాప్యంలో మరి యోహానును కన్నది. దేవుని కొరకే పెంచింది, దేవుని కొరకే విడిచేసినటువంటి స్థితిని చూస్తున్నాం. కడు వృద్ధాప్యంలో, మామూలుగా కాదు, కడు వృద్ధాప్యంలో కన్నటువంటి స్త్రీ. మరి చూడండి, అదే పరిశుద్ధ గ్రంథములు అంటున్నాడు. లోకాసువార్త 1వ అధ్యాయము 13వ లేఖనం. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన నాకు వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. చూడండి, మరి జకర్యా ధూపం వేయించుండగా అతి పరిశుద్ధ స్థలములు మరి తన పక్కన నిలబడినటువంటి దూతను మనం చూస్తాం. చూసిన మరుక్షణం జకర్యా భయపడకము, ఈ భార్య అయిన ఎలిజబెత్ ఒక కుమారుని కనును, ఆ కుమారునికి యోహాను అని పేరు పెట్టుదు అంటారు. చూడండి, మరి విన్నటువంటి కడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకర్యా ఎలాంటి ఆనందమును పొందాలి? బాధ పొందాలా? బాధను అనుభవించాలా? ఆనందాన్ని అనుభవించాలా? ఒక్కసారి ఆలోచించాలి. ఇది నిజమా అబద్ధమా? ఇది నిజమా కళ? నిజమే. ఎందుకంటే మరి వృద్ధాప్యంలో నాకు పిల్లలేంటి అనేది ఒక్కసారి తన యొక్క అంతఃహృదయంలో పడినటువంటి మరి వాటి యొక్క దాన్ని ఏమంటారంటే మరి ఆ యొక్క ఘర్షణను ఆలోచించగలము. మరి ఈ వృద్ధాప్యంలో నా భార్య బిడ్డను కానీ పెంచడం ఏంటి ఆలోచించాలి. చూడండి, అంతే కాదంట, 1వ అధ్యాయంలోనే లోకాసువార్త 7 చూడండి. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులై. చూడండి, ఈ ఎలిజబెత్కి పిల్లలు లేరు. లోకము ఎంత నిందించిందో. యాజకత్వం చేస్తున్నటువంటి జకర్యాను చూస్తున్నాం. జకర్యా యాజకత్వం చేస్తున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, అయినా ఈయనకి బిడ్డలు లేరు. ఎంతమంది నిందించి ఉండాలి? ఈ దినం కూడా చూడండి, సేవకులు కూడా ఏదైనా అనారోగ్యం అయితే, పోయబ్బా ఈయన మంచి సేవకుడు, ఇంత సేవ చేస్తున్నాడు కదా, ఈయనకి ఎందుకు అనారోగ్యం వచ్చింది అనేది చాలా మంది అంటుంటారు. కానీ
ఒకటి మాత్రం గుర్తించాలి, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ప్రణాళికాబద్ధంగా నువ్వు జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏనాడు కూడా అన్యాయం చేయడు. అందుకే ఆయన అన్యాయస్తుడు కాదు. చూడండి, ఇక్కడ ఎలిజబెత్ గొడ్రాలను తెచ్చుకుంటుంది. లోకమంతా గొడ్రాలను తెస్తున్నారు. పిల్లలు లేరు, వృద్ధాప్యం వచ్చేసింది, చనిపోయే స్థితిలోకి వచ్చేసారు. ఆయన పిల్లలు లేరు. పిల్లలు లేని ఆ యొక్క ఎలిజబెత్ను గొడ్రాలు 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 అంటున్నారు. ఈ లోకంలో పిల్లలు లేకుండా ఎవరు ఎదురొచ్చినా కూడా, ఏ తల్లి ఎదురొచ్చినా కూడా పోరు. ఆమె గుడ్రాలని వెనక్కి తిరుగుకొని వచ్చేస్తారు. పిల్లలు కలిగిన స్త్రీలు ఎంత వేదన చెందుతుంది, ఎంత మనోహ వేదన చెందుతున్నారో వాళ్ళు ఒక్కసారి ఈ తల్లులు ఆలోచించలేకపోతున్నారు. అవును, ఒకనాడు ఆమె కూడా ఒక తల్లి అవుతుంది, ఆమె కూడా ఒక తల్లి, ఒక బిడ్డకు తల్లి అవుతుంది అనే దాన్ని మనం గమనించలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, సర్వసార్వత్రిక సంఘములో ఉన్నటువంటి మరి స్త్రీలారా, తల్లులారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు దేవుని యొక్క ఫలింపును మీలో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు దేవాతి దేవుడు. అంతేకాదంట, మరి అనేక నిందలు భరించిన మరి దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో మనం చూస్తున్నాం. దేవుని మార్గాన్ని సరళం చేయడానికి ఒక కుమారుని కన్నటువంటి స్త్రీని ఎలిజబెత్ను మనం చూస్తున్నాం. దేవుని మార్గం కొరకే, దేవుని మార్గాన్ని సరళం చేయడం కొరకే, పాప పరిహారార్థ నిమిత్తము రాబోతున్న ప్రభుని యేసు క్రీస్తు యొక్క మార్గమును సరళము చేయడానికి ఒక బిడ్డను కన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఎలిజబెత్ గారిని మనం చూడగలుగుతున్నామంటే అది మన యొక్క ధన్యత అని దేవుడు అంటున్నారు. అంతేకాదంట, చూడండి పరిశుద్ధ గ్రంథంలో మరి కన్యక మరియమ్మ గారిని మనం చూద్దాం. మరియమ్మ తల్లిని లూకా సువార్త 2వ అధ్యాయము 52వ లేఖనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చూడండి, అంతకంటే ముందంట చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 41వ లేఖనాన్ని ఒకసారి చూద్దాం. లూకా సువార్త మరి ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే తన గర్భములో శిశువు గంతులు వేసెను. హల్లెలూయా. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై దగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడి దినమున మనకు ఇస్తున్నటువంటి లేఖనములు స్పష్టంగానే మనం చూస్తున్నాం. మరి తల్లి మరియమ్మ పరిశుద్ధాత్మతో నిండుకొని గర్భము ధరించుకున్నావు అని గాబ్రియేలు దూత చెప్పిన మరుక్షణం, ఇదిగో నీకు సమీప బంధువు మరి ఎలిజబెత్ జకరియా యొక్క మరి సతీమణి తల్లి కాబోతున్నది. మరి ఫలానా ఊర్లో ఉన్నదని చెప్పిన మరుక్షణం మరి అంత దూరము గర్భములో ఉన్నటువంటి శిశువుతో పరిశుద్ధాత్మతో నిండుకొని గర్భమును ధరించిన మరియమ్మ మరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళడం చూస్తున్నాం. ఎప్పుడైతే ఎలిజబెత్ గారికి ఒక్కసారి వందనం చెప్పిందో మరియమ్మ గారు, ఆ వందన వచనం వినగానే చూడండి, గర్భములో ఉన్నటువంటి యోహాను అంట ఆ శిశువు గంతులు వేసిందంట. గర్భంలో గంతులు వేస్తే ఆ తల్లి ఎంత వేదన పడాలి ఒక్కసారి ఆలోచిద్దాం. మరి గంతులు వేయడం అంటే గర్భములో తన్నుతూ ఉంటే ఆనందంతో ఆ గర్భంలో ఉన్న శిశువు ఆ తల్లిని తన్నుతూ ఉంటే ఎంత వేదన చెందాలి, కడుపు నొప్పితో ఎంత బాధపడాలి ఒక్కసారి ఆలోచించండి. అది సంతోషమా? కానీ చాలా సంతోషంగా ఆ వేదనను అనుభవించినటువంటి స్త్రీని మనం చూస్తున్నాం ఇక్కడ, తల్లిని.
అంతటి వేదనను అనుభవిస్తూ ఉంది. వృద్ధాప్యంలో ఉంది కదా. మరి ఎలిజబెత్ గారు కడు వృద్ధాప్యంలో ఉన్నది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ యొక్క తల్లి మరి ఆ శిశువు గంతులు వేస్తున్నా కూడా ఆ వేదనను భరించి, నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు, నీవు ధన్యురాలు అనబడదు అని మరి ఎలిజబెత్ గారు మరియమ్మ గారితో చెప్పడం కూడా వింటున్నాం. అంతేకాదంట, మరియమ్మ గారికి మరి పుట్టినటువంటి బిడ్డను క్రీస్తు యేసు స్వామిని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఎంతో ఆనందంతో. అంతేకాదు, ఎంతో ఆనందంతో ఆ బిడ్డను దేవుని దయలో పెంచింది, మనుషుల దయలో పెంచారు. మరి తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ అభిమానము, ఆనందములతో, సంతోషములతో పెంచగలిగినటువంటి స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. అయినా ఎంతో మంది నిందించడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ పలు కాకులే కదా, కాకులై పొడిచిన దినములను కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె కడుపున పుట్టగా అనేక మంది కన్యక గర్భమున మరి శిశువు పుట్టడం ఏమిటి అని అంటే ఆ స్త్రీని ఎంత నిందించుంటారు. అయినా ఆ నిందలన్నీ కూడా భరించినటువంటి తల్లిని మనం చూస్తున్నాం. అట్టి అపనిందలు భరించినటువంటి తల్లిని మనం చూస్తున్నాం. అవమానాలు భరించినటువంటి తల్లిని మనం చూస్తున్నాం. చూడండి, ఆ తల్లిని ఎంత అవమానపరుచుంటుంది ఈ లోకం. అయినా కూడా ఆనందంతో భరించినటువంటి ఒక స్త్రీని మనము ఒక తల్లి రూపంలో ఉన్నటువంటి మరియమ్మను గారిని చూస్తున్నామంటే ఇది ధన్యకరమైన జీవితాలు క్రీస్తు యేసులో మనం అనుభవిస్తున్నట్టే కదా లెక్క. మరి ఆ రీతిగా ఈ దినమున ఈ లోకంలో తల్లులు ఉన్నారా? ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదంట, ఆమంటాడు, దేవుడు అంటాడు, ఒక్కసారి పరిశుద్ధ లేఖనం తెలియజేస్తాయి, సిలువ వేయబడబోతున్నాడు ప్రభువైన క్రీస్తు అని తెలిసిన మరుక్షణం ఆ తల్లి ఎంత వేదన చెంది ఉండాలి, ఆ తల్లి ఎంత రోధించుండాలి, ఎంత మరి దుఃఖించి ఉండాలో ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదు, సిమియోను ఆ దినమని అంటాడు, ఇదిగో నీ యొక్క హృదయంలో నుండి ఒక కత్తి దూసుకుపోతుంది అన్నప్పుడు హృదయాన్ని కోసేసింది. లెక్క ప్రకారం అయితే హృదయాన్ని ప్రభువైన క్రీస్తు యేసు సిలువకు అప్పగింపబడిన మరుక్షణం ఆ తల్లి హృదయాన్ని కోసేసినటువంటి కత్తి. అంతటి వేదనను నువ్వు అనుభవిస్తావని చెప్పిన తల్లి ఎంత ఆనందించుండాలో, మరి ఎంత బాధపడి ఉండాలో, ఎంత దుఃఖించుండాలో. మరి ఆ దుఃఖము ఆనందము, దుఃఖములోని ఆనందం, సర్వజనులను రక్షిస్తున్నాడు నా బిడ్డ అనే ఒక ఆనందం, సర్వజనుల కొరకు పాప రక్షణార్థమై సిలువ వేయబడుతున్నాడు నా బిడ్డ, మరి ఇంతమంది జనులను రక్షించడానికి నా కడుపున క్రీస్తు యేసు పుట్టాడా అనే ఒక ఆనందంతో పాటుగా దుఃఖాన్ని కూడా అనుభవించినటువంటి స్త్రీని చూస్తున్నాం. వేదనను భరించిన స్త్రీని, మరి ఈ రీతిగా విలపించినటువంటి స్త్రీని కూడా మనం చూడగలుగుతున్నామంటే అట్టి తల్లులు ఈ లోకంలో ఉన్నారా? ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదంట, ఒక మాట అంటాడు, సృష్టికర్త అయిన యేసు కూడా అంట తీయనైన ఆ తల్లి యొక్క కమ్మదనాన్ని మరి చూడాలనంట ఈ లోకంలో ఆ తల్లి గర్భాన్ని ఎంచుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. సృష్టికర్త అయిన క్రీస్తు యేసు కూడా తీయనైనటువంటి తల్లి యొక్క మమకారాన్ని, అంతేకాకుండా మాధుర్యాన్ని చూడాలని ఈ లోకంలో కన్యక మరియమ్మను ఎంచుకున్నాడట ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వమానవాళిని రక్షించడానికే. ఈ ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? సర్వమానవాళిని రక్షించడానికే ఆ తల్లిని క్రీస్తు యేసు స్వామి ఎన్నుకున్నాడు. మరి మనము ఏ రీతిగా ఉన్నాము, మన యొక్క ప్రవర్తన ఈ లోకంలో తల్లుల యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది, ఇలా పరిశుద్ధ గ్రంథములు అన్ని యొక్క లేఖనములను మనం పరిశీలించాము ఏదైనా. అంతేకాదు, కని పెంచకపోయినా కూడంట, కని పెంచకపోయినా, తల్లి కాకపోయినా, తల్లిలో ఉన్న మాధుర్యాన్ని, మమకారాన్ని, ఆనందాన్ని, ఆప్యాయతలను పంచినటువంటి ఒక తల్లి ఈ యొక్క దేశములో కనబడుతుంది. ప్రపంచ స్థాయి గుర్తింపును పొందినటువంటి స్త్రీని మనం చూస్తున్నాం.
ఆ స్త్రీ ఒక తల్లి, ఆ తల్లి మరి మదర్ తెరీసా. మదర్ తెరీసా అని చూస్తున్నాం. ఆమె కనలేదు, మరి ఎవరిని కని పెంచలేదు, ఎవరిని కనకున్న అనేక మంది బిడ్డలను పెంచింది. అనేక మంది, వేల లక్షల మందికి తల్లి అయినటువంటి స్త్రీని, ఒక తల్లిని మనం చూస్తున్నాం. తల్లి అయిన ఒక స్త్రీని చూస్తున్నాం, ఒక కన్యకను మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంతమందిని కని పెంచకపోయినా కూడా ఆప్యాయతను, స్త్రీ తల్లి యొక్క మాధుర్యాన్ని, మమకారాన్ని పంచి పెంచినటువంటి స్త్రీని కూడా మనము ఈ లోకంలో ఒక తల్లిని చూస్తున్నాం. ఆమె మదర్ తెరీసా. అంతేకాదంట, ఆప్యాయతలకు, అనురాగానికి, ఆనందానికి, త్యాగానికి, ప్రేమకే నిదర్శనం తల్లి. ఒక ఆప్యాయత, ఒక అనురాగం, ఒక ఆనందం, ఒక త్యాగం, వీటన్నిటితో కలిపిన ఒక ప్రేమ తల్లి రూపం అంట. మరి అట్టి తల్లి రూపాన్ని దేవుడు ఈ లోకానికి ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి ఎంత మాత్రము మనం ప్రేమిస్తున్నాం, తల్లులు ప్రేమిస్తున్నారు. ఆ దేవుణ్ణి ప్రేమించగలిగిన తల్లులు మరి ఈ లోకంలో తన బిడ్డల పక్షంగా కూడా అంతే ప్రేమను, మరి ఆప్యాయతను, అనురాగాన్ని, ఆనందాన్ని పంచగలిగినటువంటి స్త్రీలు ఎంతమంది ఆలోచించాలి. అంతేకాకుండా సర్వమును దారబోసి, సర్వ జీవితాన్ని తన బిడ్డల కొరకే దారబోస్తున్నటువంటి తల్లులు ఈ లోకంలో ఉన్నారు. మరి అట్టి తల్లులు లేకపోతే అంట మానవ సృష్టి లేదు. అట్టి తల్లులు, తల్లి పాత్ర ఈ లోకంలో లేకపోతే మరి సృష్టి దేవుడే ఆపేస్తాడు. మరి ఒక్కసారి ఆలోచించండి, తల్లి యొక్క పాత్రలో మనం ఒదిగిపోతున్నామా లేదా? తల్లి యొక్క పాత్రలో ఈ లోకంలో మనం ఒదిగి జీవిస్తున్నామా లేదా? తల్లి తన బిడ్డలను ఈ లోకానికి మంచి మార్గ నిర్దేశకురాలుగా ఉందా లేదా? అట్టి తల్లి పాత్రలో మనం ఉన్నామా లేదని ప్రతి తల్లి కూడా ఈ దినమున ఆలోచించాలి. ప్రతి తల్లి ఆలోచించాలి. అంతేకాదు, ప్రేమ అనే పద మాధుర్యానికి నిదర్శనం అమ్మ. ప్రేమ అనే పద మాధుర్యానికి నిదర్శనమే అమ్మ. ఆ ప్రేమ మరి ఈ లోకంలో శాశ్వతం. అట్టి ప్రేమ ఈ లోకంలో శాశ్వతము. ఆ శాశ్వతమైన ప్రేమలో తల్లి ఉన్నదా? ఆ శాశ్వతమైన ప్రేమను తల్లి తన బిడ్డలకు పంచుతుందా? ఆలోచించాలి. ఆలోచించగలిగినట్లయితే దేవునిలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా బిడ్డల పక్షంగా ధన్యురాలుగా ఉంటుంది, దేవుని పక్షంగా ధన్యురాలుగా మిగిలిపోతుందని అంటున్నారు. అంతేకాదు, అమ్మ అనే పదము రెండు పెదాల కలయిక, రెండు పెదాలు, పై పెదము కింద పెదం, అమ్మ రెండు అంటుకుంటేనే అమ్మ. ఈ రెండింటి కలయికే అమ్మ అనే పదానికి గుర్తింపు. మరి అట్టి కమ్మదనానికి నిదర్శనం. మరి అందుకే అంటున్నాడు, ద మోస్ట్ హార్ట్ వార్మింగ్ డే ఈజ్ ద మదర్స్ డే. మరి అట్టి కమ్మతనానికి నిదర్శనం తల్లి. మరి తల్లి యొక్క పాత్రలో మనం ఎంత మాత్రం ఒదిగిపోతున్నాం, ఎంత మాత్రం ఆ యొక్క పాత్రలో ఉన్నటువంటి మనము దేవునికి ఒదిగి జీవిస్తున్నాం. ఒదిగి జీవించినటువంటి మనము మన బిడ్డలను ఎంత మాత్రము దేవునిలో పెంచగలుగుతున్నాము. స్పష్టంగా మనం తెలుసుకోవాలంటే మనము మన బిడ్డలను దేవునిలో పెంచగలుగుతున్నామా? భయభక్తులు కలిగిన బిడ్డలుగా పెంచగలుగుతున్నామా? తల్లి యొక్క మాధుర్యాన్ని పెంచినటువంటి స్త్రీ దేవుని యొక్క మధురమైనటువంటి మాటలను ఎందుకు వినిపించలేకపోతుంది? ఆ దేవుని మందిరమునకు ఎందుకు నడిపించుకోలేకపోతుంది? ఈ లోకంలో తల్లి యొక్క పాత్రను ఎందుకు సక్రమముగా పోషించుకోలేకపోతున్నారు? మీరు బిడ్డలు తప్పు చేసి వస్తే తల్లి కొంగు చాటున దాపెడుతుంది, కానీ బెదిరింపులు ఉండవు. దాచుకుంటున్నావు, కానీ నీ బిడ్డ నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని దోచుకుంటుందని తెలుసుకోలేకపోతున్నావు. మరి నువ్వు పెట్టవలసినప్పుడు పెట్టు, కొట్టవలసినప్పుడు కొట్టు, దేవుని మార్గంలో పెంచు, క్రీస్తు అనే బండకేసి కొట్టు, ప్రవర్తన మారుతుంది.
ఆ ప్రవర్తనను సక్రమంగా ఈ లోకంలోకి దేవుని పక్షంగా మార్చుకుంటాడు. అందుకే దేవునిలో కొనియాడబడాలి స్త్రీ, గుణవంతురాలైనటువంటి స్త్రీ దేవునిలో కొనియాడబడాలి. గుణగణములు దేవునిలో కొనియాడబడలేనప్పుడు ఈ లోకంలో నువ్వు కూడా కొనియాడబడలేదు. దేవుడు నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని ఒక ఆదర్శంగా పెంచాలి అనుకుంటున్నాడు. ఆదర్శంగా ఈ కుటుంబంలో మీ కుటుంబము జీవించాలి నాలో అని దేవుడు ఆశపడుతుంటే మనం లోకపరమైనటువంటి ఆనందాన్ని పొందుకోవాలి. నా బిడ్డలు లోకపరమైన ఆనందములో మరి అందంగా జీవించాలి అనుకుంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ, కానీ నువ్వే మోసపోతున్నావు. నీ లోకములో మరి దేవుల్లో పెంచగలిగినటువంటి స్త్రీలని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తారు. దేవుని యొక్క మార్గములో నడిపించగలిగినటువంటి స్త్రీలను, తల్లులను దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. అట్టి తల్లులు దేవుని యొక్క మార్గములో దేవుని యొక్క మాటలకు లోబడి, దేవునికి యొక్క వాక్యమునకు లోబడి, వాక్యానుసారమైన జీవితంలో తమ బిడ్డలను పెంచగలిగితే అదే ధన్యకరమైన జీవితం. ఇట్టి తల్లులు మాత్రమే దేవునికి ఇష్టకరులు అంటున్నారు, ఇష్టమైన వారు అంటున్నాడు. అట్టి ఇష్టమైన వారుగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని మరి చెప్పబడినటువంటి ఈ మాటలన్నీ కూడా మీ నా అందరి హృదయములలో మన ప్రభు అయిన క్రీస్తు యేసు స్వామి ఫలింపచేయును గాక. ఆమేన్.